నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రమాదేవి తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీని ఘనంగా నిర్వహించారు పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు కావడంతో 6000 మంది ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు కేసీఆర్ ను 9వసారి పార్టీ అధ్యక్షుడిగా ప్లీనరీ ఎన్నుకుంది అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు 7 ఏళ్ల తెరాస ప్రభుత్వ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో మంచి అభివృద్ధిని సాధించిందని ఆయన అన్నారు పార్టీ అధ్యక్షుడిగా వరుసగా 9వసారి కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కేసీఆర్ ఎన్నికయ్యారని పార్టీ సీనియర్ నేత కె కేశవరావు అధికారికంగా ప్రకటించారు అంతకుముందు ప్లీనరీ ఆవరణలో టీఆర్ఎస్ పార్టీ జెండాను కేసీఆర్ ఎగురవేశారు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు తనను పార్టీ అధినేతగా ఎన్నుకున్నందుకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు ఈ ప్లీనరీకి పార్టీ నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు ప్లీనరీలో కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు అధ్యక్షుడిగా ఎన్నుకున్న పార్టీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు 7 ఏళ్ల తెరాస పాలనలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధిని సాధించిందని తెలిపారు ఐటీ నుంచి మొదలుకొని వ్యవసాయం వరకు అనూహ్యమైన ప్రగతిని సాధించిందని అన్నారు అన్ని వర్గాల వారి ఉన్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని వివరించారు కుల మతాలకు అతీతంగా ప్రజల కోసం పథకాలు ప్రవేశపెట్టామని కేసీఆర్ గుర్తు చేశారు విద్యుత్ కొరత లేకుండా రోజు 24 గంటల పాటు కరెంటు సరఫరా చేస్తున్న ఘనత తమదేనన్నారు 20 సంవత్సరాల ప్రస్థానం తర్వాత మళ్ళీ ఒకసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టవలసిందిగా ఏకగ్రీవంగా మీరందరూ నన్ను ఎన్నుకున్నందుకు మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను 2001 ఏప్రిల్ 27 స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశ్రయంలో జలదృశ్యం అనేటువంటి ఒక ఆవరణలో ఈ గులాబీ పతాకాన్ని మనం ఆవిష్కరించడం జరిగింది ఆనాడు విపరీతమైనటువంటి అపనమ్మక స్థితి గమ్యం మీద స్పష్టత లేనటువంటి ఒక అగమ్య గోచర పరిస్థితి ఉద్యమం మీద అప్పటికే ఆవరించుకున్నటువంటి అనుమానాలు అపోహలు దుష్ప్రచారాలు రకరకాల అనుమానాస్పద స్థితుల మధ్య ఎగిరింది గులాబీ జెండా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఏపీ ప్రజలు కొనియాడుతున్నారని కేసీఆర్ తెలిపారు ఏపీలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ప్రారంభించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని ఆయన అన్నారు పార్టీని గెలిపించుకుంటామని వారంటున్నారని ఆయన తెలిపారు సంక్షేమ పథకాలు అక్కడ చేపట్టాలని కోరుతున్నారని ఆయన అన్నారు నవంబర్ 4 తర్వాత దళిత బంధును ఎవరు ఆపలేరన్నారు దళిత బంధు పెట్టిన తర్వాత ఏపీ నుంచి వేలాది విన్నపాలు వస్తున్నాయని మన పథకాలను చూసి పక్క రాష్ట్ర సీఎంలు ఆశ్చర్యపోతున్నారని ఆయన అన్నారు డిసెంబర్ నాటికి హుజరాబాద్లో దళిత బంధుని 100% అమలు చేస్తామని చెప్పారు ఉత్తరాంధ్రకు చెందిన వేలాది మంది కూలీలు తెలంగాణకు వచ్చి పనిచేస్తున్నారని అన్నారు వారికి ఉపాధి కల్పించింది తెలంగాణనని ఆయన చెప్పారు నిన్న మొన్న ఆంధ్ర ప్రాంతం నుంచి దళిత బంధు ఉద్యమాన్ని మనం చేపట్టిన తర్వాత వందల వేల విజ్ఞాపనలు ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా వస్తూ ఉన్నాయి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ నుంచి సార్ మీ పార్టీ ఇక్కడ కూడా ప్రారంభించండి మేము సిద్ధంగా ఉన్నాం మీ పార్టీని గెలిపించడానికి మాకు మీ పథకాలు కావాలని చెప్పి ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా అనేక మంది విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని పక్క రాష్ట్రాల్లోని ప్రజలు కోరుతున్నారని కేసీఆర్ చెప్పారు నాందేడ్ రాయచూర్ జిల్లాల నుంచి ఈ డిమాండ్లు ఎక్కువగా వచ్చాయని ఆయన తెలిపారు దేశ విదేశాల్లో కూడా తెలంగాణ ప్రతిష్ట ఇనుమడిస్తోందని అన్నారు సాహసం లేకపోతే దేన్ని సాధించలేమని తెలిపారు రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్ర వ్యవస్థగా వ్యవహరించాలని కేసీఆర్ సభ పెట్టకూడదనే చిల్లర ప్రయత్నాలను మానుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు తాను ప్లీనరీలో చేస్తున్న ప్రసంగాన్ని హుజరాబాద్ ప్రజలంతా చూస్తున్నారని చెప్పారు హుజరాబాద్లో టీఆర్ఎస్ జయకేతనం ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు దళిత బంధు లాంటి పథకం అమలు చేసేందుకు కాంగ్రెస్ బీజేపీకి అవకాశాలు ఉన్నా ఎందుకు ఈ ఆలోచన చేయలేదని ప్రశ్నించారు ఆ పార్టీలు శాశ్వత పేదరిక నిర్మూలనకు కృషి చేయలేదన్నారు
ఢిల్లీ గులాములు ఈ పనులు చేయలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఇక్కడ అధికారంలో ఉంటే ఇటువంటి పథకాలు అమలు చేస్తాయా అని ఆయన ప్రశ్నించారు. వారికి ఢిల్లీ అనుమతి ఇస్తుందా అని నిలదీశారు. ఢిల్లీ కూర్చోమంటే కూర్చోవడం, నిల్చోమంటే నిల్చోవడం తప్ప వాళ్లకు అంతకు మించి బతుకు లేదని, వాళ్ళ బతుకులే అంత అని సీఎం అన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలైన కరెంటు, సాగునీటిపై కేసీఆర్ మాట్లాడారు. కలలు కనే సాహసం కూడా చేయాలి, స్వప్నించాలి, సాకారం చేసుకోవాలని ఆయన అన్నారు. కొందరు అది ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడి తెలంగాణ, ఎక్కడి ఏపీ, అసలు ఇప్పుడు 2 రాష్ట్రాలకు పొంతనే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సచివాలయం, యాదాద్రి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కడతామంటే గిట్టని వారు కేసులు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటన్నిటిని ఛేదించి గొప్ప తెలంగాణను ఆవిష్కరించుకున్నామని కేసీఆర్ తెలిపారు. భారతదేశాన్ని తట్టిలేపే దళిత బంధు ఉద్యమాన్ని మొదలుపెట్టామన్నారు. గతంలో కొందరు తెలంగాణ వారికి పాలన చేతగాదని అవమానించారని, అనేక రకాలుగా దుష్ప్రచారం చేశారని అన్నారు. నేడు అనేక రంగాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. పంజాబ్ను మించి వరి ఉత్పత్తి చేసి దేశంలో అగ్రభాగాన నిలిచిందని సీఎం తెలిపారు. ఈరోజు తెలంగాణలో కొనసాగుతున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అద్భుతాలను ఆవిష్కరిస్తూ ఉన్నాయి. సాగునీటి రంగంలో జరిగిన విప్లవం అనతి కాలంలో, అతి తొందర సమయంలో జరిగిన విప్లవం మనం డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. అది ప్రతి పల్లెలో, ప్రతి గల్లీలో, ప్రతి ఊర్లో ప్రజల స్వానుభవంలో ఉంది అని నేను మనవి చేస్తా ఉన్నాను. కరువుకు ఆలవాలమైనటువంటి ఆలేరు, భువనగిరి, జనగామ, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ లాంటి ప్రాంతాలు, బొంబాయి బస్సులకు ఆలవాలమైనటువంటి పాలమూరు జిల్లా ప్రాంతాలు, భయంకరమైనటువంటి వలసలకు గురైనటువంటి పాలమూరు జిల్లా నేడు పాలమూరు జిల్లాకే పక్క రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చే పనిచేసే స్థితికి ఎదిగింది అని చెప్పడానికి తెలంగాణ బిడ్డగా నేను గర్వపడుతున్నాను, మనవి చేస్తా ఉన్నా. ఏ ఏ రంగాలలో తెలంగాణ దెబ్బతింటదని చెప్పారో అదే రంగాలలో తెలంగాణ దేశానికి తలమానికంగా వెలుగొందుతూ, వేనోళ్ళ కొనియాడబడుతూ, తెలంగాణ పథకాలు కాపీ కొట్టబడుతున్నాయి దేశవ్యాప్తంగా నేను మనవి చేస్తా ఉన్నా. విద్యుత్ సగటు వినియోగంలో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు. తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా కాపీ కొడుతున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. రాయచూరు ఎమ్మెల్యే, నాందేడ్ జిల్లా ప్రజలు తమ దగ్గర తెలంగాణ పథకాలు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారని, లేదంటే తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారని ఆయన అన్నారు. ఇంత గొప్ప అభివృద్ధిని తెలంగాణ సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు. అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించామన్నారు. ఏటా 1,50,000 కోట్ల ఐటీ ఎగుమతులు చేస్తున్నామని ఆయన తెలిపారు. అనేక రాష్ట్రాలలో ప్రజల డిమాండ్లు చెలరేగుతూ ఉన్నాయి. మన పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో నాందేడ్ జిల్లాకు చెందినటువంటి ఒక 5 నియోజకవర్గాల వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలు మాకు అమలు చేయండి, లేదా మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో కలపండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చి నన్ను కలిశారు. నిన్నగాక మొన్న రాయచూరులో, కర్ణాటకలో జరిగినటువంటి ఒక సభలో రాయచూరు ఎమ్మెల్యే గారు ఆ కర్ణాటక రాష్ట్ర మంత్రి సాక్షిగా, ఆ సభలో మంత్రి గారు కూడా ఉన్నారు, ఆయన ముందే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే పథకాలు మాకు అమలు చేయండి, లేదా మా రాయచూరును తెలంగాణలో కలపండి అని చెప్పి బహిరంగంగా స్టేజ్ మీద ప్రకటించినారు. ఐటీ రంగంలో ఊహించని విధంగా అభివృద్ధిని సాధించిన రాష్ట్రం తెలంగాణని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ఐటీ హబ్గా మారిందని, ఇదంతా కేసీఆర్ వల్లే సాధ్యమైందని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఐటీ ఉద్యోగాలు హైదరాబాద్లో దొరుకుతున్నాయని చెప్పారు. అనేక దేశాలకు చెందిన వారు హైదరాబాద్లో నివాసం ఏర్పాటు చేసుకుని ఉద్యోగాలు చేస్తున్నారని, బాలీవుడ్ నటులు కూడా హైదరాబాద్ వంటి నగరం లేదని కొనియాడుతున్నారని గుర్తు చేశారు. ఇక్కడ నివసించడానికి అనేక మంది ఉత్సాహపడుతున్నారని ఆయన తెలిపారు.
విదేశీయులు సైతం ఆసక్తి చూపుతున్నారని, ఇక్కడ భద్రత ఎక్కువ కావడమే వారి ఆసక్తికి కారణమని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్కు దక్కిన ఈ గౌరవం కేసీఆర్ వల్లే సాధ్యమైందని ఆయన చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే శీర్షికలో మా యువ సోదరులు, మా విద్యార్థి తమ్ముళ్ళు ఏ నియామకాల గురించి అయితే, ఏ ఉద్యోగాల గురించి అయితే పోరాటాలు చేసినారో ఆ ఉద్యోగాల విషయంలో కీలకమైన నియామకాల ప్రక్రియలో మన తెలంగాణ బిడ్డల మన తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, అందులో మన తెలంగాణ యువజన మిత్రుల ప్రయోజనాలే పరమావధిగా తీసుకొచ్చిన మరొక అద్భుతమైన సంస్కరణ నూతన జోనల్ వ్యవస్థ. 95% ప్రభుత్వ ఉద్యోగాలు మన పిల్లలకే దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో కూడా సవరణలు తీసుకువచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. టీఎస్ఆర్ ప్లీనరీలో సంక్షేమ తెలంగాణ సాకారంపై ప్రవేశపెట్టిన తీర్మానాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ బలపరిచారు. గత పాలకులు కొన్ని కులాలను పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ పాలనలో బడుగు బలహీన వర్గాలకు మేలు జరిగిందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. అన్ని కులాలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్ని కులాలను, వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని మంత్రి అన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ప్రతి ఒక్కరూ ఎదుగుతున్నారు. గురుకులాల్లో చదివిన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీల్లో పై చదువులు చదువుతున్నారని మంత్రి గుర్తు చేశారు. ఆ కులాలు, ఆ వృత్తులు, ఆ జాతులు, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతి ఒక బీసీ బడుగు బలహీన వర్గాలే కాదు, పేరుకు అగ్రవర్గాలని పేరున్న ఎంతమంది రెడ్డిలు కానీ, కమ్మలు కానీ, వెలమలు కానీ, ఎంతమంది బ్రాహ్మణులు కానీ, ఆర్యవైశ్యులు కానీ తినడానికి తిండి లేకుండా ఎంతో దుర్భరమైన స్థితి కలిసినటువంటి స్థితి ఆ రోజుల్లో. కానీ ఈరోజు ఒక్కొక్క వర్గాన్ని చూస్తే, ఇలా బీసీ వర్గాలను చూస్తే దాదాపు 2 దశాబ్దాలుగా పరిపాలించినటువంటి పార్టీలు, మేము చాలా బీసీలకు ఎంతో చేసినటువంటి పార్టీలు 15-20 సంవత్సరాలు పరిపాలించి కనీసం 17,000 కోట్లు కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఆ రోజు చూసాం మనం. భారతదేశంలో కనీసం 60% జనాభా ఉన్న బీసీలను కేంద్రం పట్టించుకోవడం లేదు. కానీ తెలంగాణలో బీసీల అభివృద్ధికి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గంగపుత్రులు మత్స్య సంపదను సృష్టిస్తున్నారు. పౌష్టికాహారం ఇప్పుడు అందరికీ అందుతోందని ఆయన తెలిపారు. హైదరాబాద్లో కళ్ళు దుకాణాలు తెరిపించారని, కళ్ళు గీత కార్మికులకు విధించే చెట్ల పన్ను రద్దు చేశారని, వైన్ షాపుల్లో ఎస్సీలకు 15% రిజర్వేషన్లు కల్పించారని ఆయన అన్నారు. అంధకారంలో ఉన్న చేనేత వృత్తిని ఆదుకున్నారు. నాయి బ్రాహ్మణులకు, రజకులకు ఉచిత కరెంటు అందిస్తున్నారని కొనియాడారు. అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు కేసీఆర్ కట్టిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 70 సంవత్సరాలు మనల్ని దివాలా తీయించినటువంటి వాళ్ళు, 70 సంవత్సరాలు తెలంగాణ ఆగం చేసినటువంటి వాళ్ళు, రకరకాల వాళ్ళు రూపాలు మార్చుకొని ఇలా తెలంగాణను కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం మౌనంగా ఉంటే మన భవిష్యత్తే అంధకారం అయితే గుర్తుపెట్టుకోండి. ఇలా ఎన్నో తీర్మానాలు, ఎన్నో సంక్షేమ పథకాలు, ఒక్కొక్క కులము, ఒక్కొక్క వృత్తి చూస్తే ఇలా భారతదేశంలో కనీసం 60% జనాభా ఉన్న వాళ్ళకు ఒక మంత్రి పదవి లేదు అక్కడ, ఒక ఓబీసీ శాఖ లేదు అక్కడ. మొత్తం కలిపితే, దేశం మొత్తం కలిపితే కూడా దేశ జనాభాలో 70-80 కోట్లటువంటి జనానికి కనీసం పట్టుమని 10,000 కోట్లు కూడా బడ్జెట్ లేనటువంటి పరిస్థితి. ఇలా తెలంగాణలో ఒక గొల్ల కురువలను చూస్తేనే 11,000 కోట్లు, 5,000 కోట్లు ఖర్చు అయ్యి 6,000 కోట్లు సిద్ధంగా ఉన్నాయి. మత్స్య కార్మికులకు చూస్తే ముద్రా సోదరులకు ఉమ్మడి 23 జిల్లాల్లో 2 కోట్లు కేటాయించి చేప పిల్లలు వదులుకోరని చెప్పి నామమాత్రంగా చెప్తే, ఇవాళ దాదాపు 5-6 వేల కోట్లతో ముద్రా సోదరులకు, గంగపుత్ర సోదరులకు మత్స్య సంపద పెంచి, లూనాలు ఇచ్చి, బండ్లు ఇచ్చి, ఆత్మగౌరవంతో బతికేటట్లు చేసి గొప్ప ఉపాధి అవకాశం కలిగించినటువంటి పరిస్థితి అలా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా 9వసారి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎన్నిక కావడం సంతోషకరమని మాజీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్ని అభినందిస్తూ మధుసూదనాచారి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత బలపరిచారు. కుట్రలు, కుతంత్రాలను ఎదిరించి అలుపెరిగిన పోరాటం చేసి ప్రాణాలకు సైతం తెగించి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని మధుసూదనాచారి కొనియాడారు.
యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేశారని గుర్తు చేశారు. ప్రజలకు ప్రజల భాషల్లో వారి సమస్యల్ని చెప్పగలగడం, ఎన్నికల్ని ఎదుర్కొనేటువంటి వ్యూహాల్ని రచించగలగడం, వనరులను సమీకరించగలిగినటువంటి శక్తి ఇన్ని సంవత్సరాల నా సుదీర్ఘ తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో ఇన్ని క్వాలిటీస్ కలిగినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. వారి ద్వారా తెలంగాణ వచ్చి తీరుతుందనేటువంటి విషయాన్ని గౌరవ్ జయశంకర్ సార్ చెప్పడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. తెలంగాణ ప్రజల్లో తెలంగాణ రాష్ట్రం కావాలనేటువంటి భావన బలంగా ఉంది. కానీ ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి కుట్రలు కూడా మనకు తెలుసు. కాబట్టి మరి ఇటువంటి పరిస్థితిలో ఎట్లా వస్తాయి అనంటే ఇదే అసలైన సందర్భం. ఖచ్చితంగా తెలంగాణ వచ్చి తీరుతుంది. తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి భావన బలంగా ఉంది కాబట్టి, శత్రువు దుర్మార్గ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ప్రయత్నాల నుంచి అద్భుతమైనటువంటి శక్తిని జనింపజేయగలిగినటువంటి మేధ కేసీఆర్ సొంతం అనేటువంటి విషయాన్ని మనవి చేయడం జరిగింది. తెరాస పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు ప్లీనరీకి వచ్చిన ఆహుతులకు సాదరంగా స్వాగతం పలికి సమావేశాలను ప్రారంభించారు. రాజకీయాల్లో ఎందరో నాయకులు వచ్చారు పోయారని, కానీ కేసీఆర్ వంటి సమర్థవంతమైన నాయకుడు తెలంగాణకు దొరకడం రాష్ట్ర ప్రజల అదృష్టమని ఆయన అన్నారు. ఎవరికీ దక్కని ఘనత కేసీఆర్కే దక్కిందని కేకే తెలిపారు. 13 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎవరిన్ని ఆటంకాలు కల్పించినా మడమ తిప్పక పోరు సలిపి తెలంగాణ తెచ్చారని ఆయన కొనియాడారు. కళలను సాకారం చేసిన పార్టీ టీఆర్ఎస్. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అన్ని విప్లవాలు తెలంగాణ ఉద్యమంలోనే కనిపించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సాంస్కృతిక విప్లవంలో తెలంగాణను రీడిస్కవర్ చేసి ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న పార్టీ టీఆర్ఎస్. దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలకు ధీటుగా టీఆర్ఎస్ గెలిచింది. తద్వారా తెలంగాణ అస్తిత్వాలను నిలబెట్టుకుంది. 13 ఏళ్ల ఉద్యమం, 7 ఏళ్ల పాలనతో టీఆర్ఎస్ను సబ్బండ వర్గాల పార్టీగా కేసీఆర్ తీర్చిదిద్దారు. పోరాటంలో అమరులైన వీరులకు సంతాపం తెలుపుతూ కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ సిద్ధించిందని కేసీఆర్ గుర్తు చేశారు. అమరులు కలలుగన్న తెలంగాణ అభివృద్ధి పథంలో సాగడానికి మన ప్రభుత్వం పాటుపడుతున్నదని ఆయన తెలిపారు. కేసీఆర్ వల్లే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో తెలంగాణ చీకట్లలో మగ్గిందని, సీఎం కేసీఆర్ పాలన వల్లే తెలంగాణ 24 గంటల కరెంటు వెలుగులతో కలకలలాడుతుందని అన్నారు. కరెంటు కోతలు లేని తెలంగాణని కేసీఆర్ తెచ్చారని కొనియాడారు. రైతులకు 24 గంటలు కరెంటు సరఫరా చేస్తున్న ఘనత కేసీఆర్దేనని ఆయన ప్రశంసించారు. మనకు గొప్పలు చెప్పుకునే అలవాటు లేదు. ఉన్నది మాట్లాడుతుంటేనే సార్ ఇబ్బంది పడుతున్నాడు. నా గురించి ఏదో పోగొడుతున్నారు అని మా సునీతమ్మ ఇతరులు మాట్లాడేటప్పుడు సార్కి ఇష్టం ఉండదు. పని చేసుకుంటూ పోవడమే మాత్రమే తప్ప మనం చెప్పే అవసరం లేదు, ప్రజలే అనుభవించే ప్రజలే చెప్తారు అనే ఆ మాట మాకు ఇప్పుడు చెప్తుంటారు. కాబట్టి నిజమే, ఇవాళ భారతదేశంలో తలసరి విద్యుత్ వినియోగంలో నెంబర్ 1 తెలంగాణ. 2012 యూనిట్లతోని 1200 ఉన్న తలసరి విద్యుత్ వినియోగం జాతీయ తలసరి విద్యుత్ వినియోగంతో చూస్తే 73% పైన ఉంది తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఈ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి 7,700 మెగావాట్లు అయితే ఇవాళ 16,500 మెగావాట్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన సోలార్ విద్యుత్ ఉత్పత్తి 70 మెగావాట్లు అయితే ఇవాళ 4,000 మెగావాట్లు. ఇది తెలంగాణ ప్రగతి. ఒకవైపు మహబూబ్ నగర్ గురించి సార్ చెప్తూ సంతోషపెడుతుంటాం. సార్ తన్మయత్వం చెందే సందర్భం ఎన్నోసార్లు మేము చూస్తుంటాం. మహబూబ్ నగర్ జిల్లా నాయకులు వచ్చి చెప్తున్న సందర్భంలో, అన్న మా జిల్లాకు పక్క జిల్లాల వాళ్ళు, పక్క రాష్ట్రాల వాళ్ళు, పక్కన రాష్ట్రం ఉంటుంది వేరేది కాబట్టి, అప్పుడు మనల్ని బాగా యథేచ్ఛం చేసిన, హేళన చేసిన రాష్ట్రం. ఆ రాష్ట్రం వాళ్ళు వచ్చిరన్నా పనిచేయడానికి అని అంటే వాళ్ళు పనిచేయడానికి వచ్చిరని సంతోషం కాదు సారది. మనం ఇతరులకు కూడా ఆతిథ్యం ఇవ్వగలుగుతున్నాం, ఇతర కూలీలకు, కార్మికులకు పని చేసుకునే అవకాశం ఇస్తే స్థితికి మన మహబూబ్ నగర్ చేరింది, మన నల్గొండ చేరింది.
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైన కేసీఆర్కు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఒక ఉద్యమాన్ని ప్రారంభించి ఆ ఉద్యమాన్ని గమ్యస్థానానికి చేర్చి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన నాయకుడు మన కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం పదవులను గడ్డి పోచలుగా త్యాగం చేసి టీఆర్ఎస్ పార్టీని స్థాపించారని ఆయన చెప్పారు. తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టిన ఉద్యమ ధీశాలి మన కేసీఆర్ అని ప్రశంసించారు. ఉద్యమ స్ఫూర్తితోనే బంగారు తెలంగాణకు బాటలు వేస్తూ అభివృద్ధి సంక్షేమ ఫలాలను సబ్బండ వర్గాలకు అందిస్తున్నారని, అందరూ గర్వించదగ్గ పరిపాలన చేస్తున్నారని హరీష్ రావు కొనియాడారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులతో ప్రజల పార్టీగా 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా కేసీఆర్కు హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. హుజరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఉన్న హరీష్ ప్లీనరీకి హాజరు కాలేదు. జ్వరంతో బాధపడుతున్న ఎమ్మెల్సీ కవిత ఇంటికే పరిమితమయ్యారు. భవిష్యత్తులో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని, కేసీఆర్ ఆధ్వర్యంలో బంగారు తెలంగాణ సాకారమవుతుందని పార్టీ ముఖ్య నేతలు అన్నారు. మహిళల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టినందుకు మహిళా ప్రజాప్రతినిధులు కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం తమ అదృష్టమని అన్నారు. పార్టీని మరింత పటిష్టం చేయడంలో అందరం కృషి చేస్తామని చెప్పారు. ఈ ప్లీనరీలో 7 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. అధ్యక్షుడికి అభినందన, ఆర్థిక వ్యవస్థ బలోపేతం, సంక్షేమ పథకాల సాకారం, దళిత బంధు, తెలంగాణ పునర్నిర్మాణం, బీసీ జనగణనపై తీర్మానాలతో పాటు కేటీఆర్ ప్రవేశపెట్టిన తెలంగాణ అభివృద్ధి తీర్మానాన్ని సభ ఆమోదించింది. ప్లీనరీ అనుకున్న దానికన్నా మిన్నగా విజయవంతం కావడంతో తెలంగాణ రాష్ట్ర సమితి నేతల్లో ఆనందం అంబరాన్ని తాకింది.